ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మామూలుగా మగవాళ్ళు మాట్లాడితేనే ముందేసి మాట్లాడుతున్నాడు అని అంటారు. స్త్రీ మాట్లాడుతుంది కాబట్టి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతుంది అని అనుకోవాలి. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్. మీ ఆయన చేసేది ఏంటి? సోషల్ సర్వీసా? ఆడు చూడండి, ఆడు ఎంత కొవ్వెక్కి మాట్లాడతారు చూడండి. అనిల్ గడు కబ్జా చేసేసాలంటే హల్లెలూయా. దేశం కొరకు ప్రార్థన చేస్తున్నామంటే ఈ దేశాన్ని నాశనం చేసే ప్రతి ప్రభుత్వాలు వేళ్లతో సహా పెళ్లగింపబడతాయి. వీళ్ళిద్దరికి హద్దు పద్దు లేదు. విడిసేసింది ఈదికి పెద్ద, బరిదేయించింది బజారుకు పెద్ద. నీకున్న అర్హతలు చెప్పమ్మా అంటే ఇవి చెప్పేదేంటి? నేను రాజన్న బిడ్డని, జగనన్న వదిలిన బాణాన్ని, ఆ బాణం తిరిగి జగనన్నకే కూర్చున్న పక్కన పెట్టేస్తే మీ కుటుంబము మొత్తము ఎందుకు ఇలా హిందూ వ్యతిరేకమైనటువంటి ముద్ర వేసుకుని జీవిస్తారు? మెజారిటీ ప్రజలు ఉండేటువంటి దేశంలో మెజారిటీ ప్రజానీక యొక్క విశ్వాసాన్ని, భక్తిని, శ్రద్ధని, మతాన్ని అవమానించే ధైర్యం ఉంది చూసారా? అంత మంచిది కాదు. దళితుల కోరిక, వాళ్ళు అడుగుతున్నారు దేవాలయం కట్టివ్వమని, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు టీటీడీకి మా ఊర్లో దేవాలయం కావాలని. అవన్నీ మీకు చూపించాలా ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్లో ఆరిపోయిన పార్టీకి అధ్యక్షురాలు శ్రీ షర్మిలమ్మ గారు ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. హిందుత్వం గురించి, శ్రీ వెంకటేశ్వర స్వామివారి గురించి, టీటీడీ గురించి. ఈ అంశంలోకి వెళ్లే ముందు శివశక్తి ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10th యానివర్సరీని చాలా ఘనంగా నిర్వహించబోతూ ఉన్నాం. విజయవాడలో ఈ డిసెంబర్ నెలలో 14వ తారీఖున జరుగుతోంది. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడనేది ఒక నెల రోజుల ముందు తెలియజేస్తాం. ఈ సభకి హాజరయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కానీ పిన్నుడి కామెంట్లో కానీ లింక్ ఉంటుంది. అలాగే ఈ సభ నిర్వహణ కోసం ఆర్థిక వనరుల అవసరం కూడా ఉంది. ఎవరు చేయగలిగిన సహాయం వారు చేయండి. నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇక్కడ జాగ్రత్త వినండి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందంట. అంటే కాంగ్రెస్ పెద్దల దగ్గర నుంచి ఈవిడికి గైడెన్స్ ఉందా? దళితవాడల్లో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాలు కట్టడం అనేది మాకు అభ్యంతరం అని చెప్పి కాంగ్రెస్ పెద్దలు చెప్తే వీడు మాట్లాడుతుందా? చిలక పలుకులు. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాలు కట్టడం బీజేపీ సిద్ధాంతం, బీజేపీ ఏజెండా అనేది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి. అసలు ఈవిడికి మతంతో సంబంధమే లేదు. ఈవిడ మతంతో సంబంధం లేని పునీతురాలు. ఈవిడ సెక్యులర్, పక్కా సెక్యులర్. అసలు ఈవిడ ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, మతము, కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కానీ చంద్రబాబు గారేమో మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికే మద్దతు ఇచ్చారు. సరే, మిత్రధర్మం కదా అని చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తుంది. చంద్రబాబు గారు, మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా? ఈ రోజు చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ లో చేరినట్టుగా బీజేపీ మనిషిగా మాట్లాడుతున్నారు. 5,000 గుడులు కట్టిస్తారట. దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మామూలుగా మగవాళ్ళు మాట్లాడితేనే ముందేసి మాట్లాడుతున్నాడు అని అంటారు. స్త్రీ మాట్లాడుతుంది కాబట్టి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతుంది అని అనుకోవాలి. ఎందుకంటే టీటీడీ అనేది హిందూ ధార్మిక సంస్థ, హిందూ దేవాలయం కదా, తిరుమల తిరుపతి దేవస్థానాలు. ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటటువంటి నిధులు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏ విధంగా ధర్మ ప్రచారం చేయాలనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. లేదా ప్రభుత్వం అజమాయిషీలో ఉంది కాబట్టి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. హిందుత్వానికి ఎలా ఖర్చు పెడతారు, మీకేం అవసరం అని మాట్లాడుతుంది ఏంటి ఈవిడ? టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. నువ్వేం సర్టిఫికెట్ వ్యవస్థ లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. ఎందుకని అంత కడుపు మంట ఎందుకు? దేవాలయాలు కట్టిస్తే దెయ్యాలు కానీ చిరెత్తిపోతాయి కదా, ఆ విధమైనటువంటి రియాక్షన్స్ ఇస్తుంది ఏంటి ఈవిడ? ప్రజాస్వామ్య దేశంలో సెక్యులరిజం ఉంది అని చెప్తున్నది భారతదేశ రాజ్యాంగం. కానీ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అది చెప్పటం లేదు. హిందువులు మాత్రమే మనుషులు, మిగతా వాళ్ళంతా పురుగులు అని చెప్తుంది ఆర్ఎస్ఎస్.
ఎక్కడ రాశారు? ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అనేది ఒకటి ఉందా? హిందువులు మాత్రమే మనుషులు, మిగిలిన వాళ్ళు పురుగులని ఎక్కడ రాశారు? ఒక నల్లటి పుస్తకంలో రాశారు, ఇజ్రాయేలీలు మాత్రమే గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళు కుక్కలో, వాళ్ళు మనుషులు కానే కాదు అని చెప్పి ఒక నల్లటి పుస్తకంలో రాసుకున్నారు. ఆ నల్లటి పుస్తకాన్ని కొంతమంది నమ్ముతున్నారు ఇక్కడ దిక్కుమాలినాడు కొంతమంది. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం అంట, రాజ్యాంగంలో పురుగులను రాశారంట. సిగ్గుశరం లేకుండా తయారయ్యారు. ఈ మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో, ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా? దళితులు ఉంటారా? ఇవన్నీ నోట్ చేసుకోండి. ఈ ప్రశ్నలను అడుగుతుంది కదా, వీటన్నిటికీ సమాధానం చెప్తాను. చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని? ఎస్సీ ఎస్టీ కాలనీలలో అసలు టీటీడీ గుడులు కావాలి అని చంద్రబాబు గారికి ఎవరు చెప్పారు? ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారు? ఇది 5,000 గుడులు దళిత కాలనీలో టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం. చంద్రబాబు గారికి దళితుల మీద ఏమాత్రం శ్రద్ధ ఉన్నా మొన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎస్సీ లేదా దళిత హాస్టళ్లలో 200 మంది ఆడపిల్లలకి ఒకటే బాత్రూమ్ ఉందంట. అలా ఉన్నాయా వెల్ఫేర్ హాస్టల్స్? ఆ బిడ్డల గురించి, ఆ దళితుల గురించి మీకు ఏమాత్రం అక్కరున్నా వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయండి. ఆ హాస్టళ్లు బాగు చేయండి. వాళ్ళ కాలనీలలో డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు, వాళ్ళ కాలనీలలో రోడ్లు లేవు, సరిగ్గా నీళ్లు రావు, కరెంట్ ఉండదు దళిత కాలనీలలో. ఇవేవి పట్టించుకోరు. కానీ దళితుల కాలనీలలో మీరు 5,000 గుడులు కడతారా? ఇది ఎక్కడి న్యాయం అండి? కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు దళిత కాలనీల్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి, డెవలప్మెంట్ లేదని చెప్తుంది కదా, దానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్తుంది కదా. అసలు ఈ దేశాన్ని 60 సంవత్సరాలకు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీనే కదా. మరి ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు పరిపాలించి ఈ దేశాన్ని ఏం ఒరగబెట్టింది, ఏం వెలగబెట్టింది? దళిత కాలనీలు ఎందుకు డెవలప్ చేయలేదు? ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా అత్యధిక కాలం అధికారంలో ఉంది ఎవరు? వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు కదా 5 సంవత్సరాలు. మరి అప్పుడు దళిత కాలనీలు ఎందుకు అభివృద్ధి చెందలేదు? పందికొక్కులు తిన్నట్టు తింటా అలవాటు పడిపోయారు కదా వీళ్ళు కాంగ్రెస్ నాయకులు. ఇంకా డెవలప్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు గారు ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు షర్మిలక్క ఇన్ని మాటలు మాట్లాడింది కదా, టీటీడీకి డబ్బులు ఎక్కువ ఉంటే విద్యా, వైద్యం ఇలాంటి సదుపాయాలు కల్పించండి అని చెప్పి. మరి వీళ్ళ ఆయన చేసేది ఏంటి? వీళ్ళ ఆయన సంగతి పక్కన వీళ్ళ కొడుకు తయారయ్యాడు ఈ మధ్య. వీళ్ళ కొడుకు వచ్చి మా నాన్న ఆ వర్షాన్ని ఆపేసాడు, నేను అగ్నిని ఆపేసానని చెప్పి ఏదో చెప్తున్నాడు. Happening because the weather was so dry and there was heat. మరి వాతావరణం అంతా కూడా చాలా పొడి పొడిగా ఉండి, చాలా ఉష్ణోగ్రత ఉండి, మంటలు వచ్చే పరిస్థితిలో ఉంది. So when the fire started, we had to rush back to his farm. ఆ మంటలు రేగుతూ ఉన్నప్పుడు మేము త్వరపడి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. So I said, "Fire, I command you to be extinguished in Jesus' name. You will not burn down anyone's farm today." మరి అప్పుడు నేను యేసు నామములో అగ్ని నువ్వు ఆగిపోవును గాక, ఈ రోజు ఎవరి పొలమును కాల్చవు అని ఆజ్ఞాపించాను. And then when we got to his farm, we saw the miracle. అప్పుడు నా స్నేహితుని యొక్క ఆ పొలానికి ఫామ్ కి నేను వెళ్ళినప్పుడు ఆ అద్భుతాన్ని మేము చూసాం. In the mountains surrounding his farm, there was rain. ఆ ఫామ్, ఆ పొలం చుట్టూ ఉన్నటువంటి కొండల్లో వర్షం పడుతుందండి. మీ ఆయన్ని మీ కొడుకుని మత ప్రచారం చేయమని చెప్పి ఎవరు చెప్పారు? మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నీ కొడుకు చేత డాక్టర్ చదివించి దళిత కాలనీల్లో ఉచితంగా వైద్య సదుపాయాలు చేయొచ్చు కదా, వైద్య సేవలు అందించవచ్చు కదా. ఏమండి మత ప్రచారానికి తయారు చేయమని ఎవరు చెప్పారు? ఇప్పుడు మీ ఆయన చేసేది ఏంటి? సోషల్ సర్వీసా? ఆడు చూడండి, ఆడు ఎంత కొవ్వెక్కి మాట్లాడతాడు చూడండి అనిల్ గడు. కబ్జా చేసేసాలంతే. హల్లెలూయా. ఎవడ్రా బాబు ఈ క్రైస్తవులు వచ్చి కబ్జా, భూమిని కబ్జా. అసలు భూమి ఒకటి చెప్పండి, భూమి అందేగా, అంతే. దేవుడు మన వారసులు మనమే కదా. భూమి ఆయనదే. ఆకాశ మహాకాశములు యెహోవాసం. భూమి ఆయన ఎవరికి ఇచ్చాయంట? నరులకు ఇచ్చాయంట. ఆయన అంటాడు, నువ్వు కాళ్ళు పెట్టురా బాబా, ప్లేస్ నీదే అన్నాడు. ఏమే ఎవరు చెప్పాడు? ఈ గవర్నమెంట్ చెప్పదు కానీ దేవుడు చెప్పాడు. కానీ విశ్వాసంతో కాళ్ళు పెట్టు, అది నువ్వు తీసుకో యేసు నామములో. హల్లెలూయా. ఈ భూమి మొత్తం వాళ్ళ దేవుడు చేశాడు, మనం ఆక్రమించుకోవాలి, మొత్తం కబ్జా చేసేయాలి. ఏంట్రా మీ దేవుడు ఎవడు రాసులు ఎక్కడ చేశాడురా? ఆధారం ఏంటంటే మా నల్లటి పుస్తకంలో రాశారు. ఒక తాగుబోతులు రాసుకున్న పుస్తకాన్ని పట్టుకుని ఈ భూమి మొత్తం మాదే అంటున్నారు వీళ్ళు. మరి ఇలా ఆయన ఎక్కడ పడితే అక్కడ చర్చలు కట్టారు, ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసేయాలని మాట్లాడుతుంటే షర్మిలకి ఏం చేస్తుంది ఆ రోజు? ఎక్కడ తొంగుంది? ఇప్పుడు దళిత కాలనీల్లో వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాలు కడతంటే నీకు అభ్యంతరం, మీ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం. మరి చర్చలు ఎందుకు ఉన్నాయి? చర్చలుంటే అభ్యంతరం లేదా? చర్చిలుండి వెలగబెట్టేది ఏంటి? వాళ్ళు చేసేది ఏంటి? 10%, 10% పిండి వసూలు చేయడం కదా. 5-10కి దేవుడు ఆశీర్వాదాలు ఉండమంటే నీకేం వస్తుందో దాంట్లో రెడీ. ధాన్యంలో కూడా దశంభాగం ఇవ్వాలి, స్టోర్ బియ్యంలో కూడా దశంభాగాలు ఇవ్వాలి, ఇంటికి తెచ్చుకునే కిరాణాలు తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, మిరియాలు, ఉప్పు, పప్పు, బేబే, నూనె అన్నింటిలో దశంభాగం తీసి దేవుని మందిరంలో పెట్టి, తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చిన
నాకు ఆకాశపు వాకిళ్ళు తెరవండి అని అడిగింది, దేవుడు ఖచ్చితంగా ఇచ్చునుగాక. దళిత కాలనీలు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, వాళ్ళ జీవితం ఎందుకు బాగుపడలేదు అంటే, మరి వాళ్ళు సంపాదించినటువంటి కూలీ నాలి చేసుకున్న సంపాదనలో కూడా 10% పాస్టర్లు వసూలు చేస్తున్నారు. ఇంకా రకరకాల రూపంలో వాళ్ళ దగ్గర నుంచి రక్తం తాగుతున్నారు. ఇక వాళ్ళ బ్రతుకులు ఎక్కడ బాగుపడతాయి అంటే, వాళ్ళ రక్తాన్ని త్రాగే చర్చిలు మాత్రమే ఉండాలా దళిత కాలనీల్లో? ఆధ్యాత్మికంగా కాస్త వాళ్ళని ఒక మెట్టు పైకెక్కించేటువంటి హిందుత్వం వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ఉండకూడదా? ఈ అనిల్ ఇంకొక వీడియోలో ఏం మాట్లాడుతుంది చూడండి. రేపు రాజ్యము గురించి, మన దేశము గురించి ప్రార్థన చేస్తుండగా నాకు తెలుసు దేవుని రాజ్యానికి ఉన్న ప్రతి ఒక్క వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఏంటో మరి ఆ ఊగుడేంటో నాకు అర్థం కాలేదు. బాత్రూంలో కూర్చొని మలబద్ధకంతో బాధపడినట్టు బాధపడుతున్నాడు వీడు. దేశం కొరకు ప్రార్థన చేస్తున్నామంటే ఈ దేశాన్ని నాశనం చేసే ప్రతి ప్రభుత్వాలు వేళ్లతో సహా పెళ్లగింపబడతాయి. వీడేమో మత ప్రచారకుడు, వీడు ప్రభుత్వాలను మార్చడం గురించి రాజ్యాల గురించి మాట్లాడతాడు వీడు. ఆవిడేమో రాజకీయ నాయకురాలు, ఆవిడ మత ప్రచారాల గురించి హిందుత్వానికి యాంటీగా మాట్లాడుతుంది ఆవిడ. వీళ్ళిద్దరికీ హద్దు పద్దు లేదు. విడిసేసింది ఈదికి పెద్ద, బరిదేయించింది బజారుకు పెద్ద అని వీళ్ళిద్దరు తయారయ్యారు. వీళ్ళిద్దరూ తయారయ్యి ఇప్పుడు బీజేపీ గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏ వ్యక్తులైతే క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారి మనసు మార్చబడును గాక. వారికి తప్పు జరగాలని మేము కోరుకోం, కానీ మారకపోతే వారి దిమ్మ తిరుగును గాక చేస్తున్నాము. వీళ్ళ దిమ్మ తిరిగింది కదా, జగనన్న బాగా చేశాడు కదా, దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది ఇద్దరికి. మన ప్రభుత్వం ఏం తెలుసా? దేవుని రాజ్యమే. వేరే ప్రభుత్వాలన్నీ డ్రామానే. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కదా, దేశద్రోహం కదా. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం అంతా కూడా డ్రామా అంటున్నాడంటే వీడికి దేశభక్తి ఉందా అసలు? రాజ్యాంగం మీద గౌరవం, విశ్వాసం, విలువలు ఉన్నాయి వీడికి? షర్మిలాకి వచ్చి రాజ్యాంగం గురించి, విలువల గురించి మాట్లాడుతుంది. చర్చిల్లో తీవ్రవాద కార్యకలాపాలు నడుస్తూ ఉన్నాయి. వీళ్ళు మానసికంగా ఉగ్రవాదులను, తీవ్రవాదులను తయారు చేస్తున్నారు. వాళ్ళకి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ఉండదు, ఈ దేశం పట్ల గౌరవం ఉండదు, దేశభక్తి ఉండదు. అవసరమైతే ఈ దేశం నాశనం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ మతరాజ్యం అవ్వలేదు కదా, వాళ్ళ మతరాజ్యం అవ్వలేదు కాబట్టి ఈ దేశం నాశనం అవ్వాలని కోరుకునే ప్రార్థన చేస్తూ ఉంటారు నా కొడుకులు. ఇంతకుముందు షర్మిలకు అడిగింది కదా, దళిత కాలనీల్లో నిర్మించేటటువంటి దేవాలయాల్లో దళితుల్నే అర్చకులుగా పెడతారా అని చెప్పి. వీడికి కనీసం కామన్ సెన్స్ కాదు, మినిమం నాలెడ్జ్ అనేది కూడా వీడికి లేదు. ఆల్రెడీ దళిత కాలనీలో కొంతమందికి శిక్షణ ఇచ్చి అర్చకులుగా నియమించారు. ఇటీవలే దళిత అర్చకుల సమ్మేళనం కూడా జరిగింది ఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో. వీళ్ళందరూ దళితులే, అర్చకులుగా శిక్షణ పొందారు, చక్కగా దేవాలయాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ సమాచారం కూడా తెలియదు అక్కకే, వచ్చేసింది మీడియా ముందుకి. ఈవిడ బాధ ఏంటంటే దళితుల్లో ఎక్కువ మంది మత మార్పిడికి గురయ్యారు. ఇప్పుడు ఆ దళిత కాలనీల్లో గనక వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాలు వస్తే మళ్ళీ వాళ్ళు తిరిగి హిందుత్వం వైపుకి ఆకర్షితులైతే వీళ్ళ ఓటు బ్యాంక్ పోతుందేమో. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్ పార్టీకి ఏదన్నా జరిగితే, అంటే జగన్ ఒకవేళ అరెస్ట్ అయితే, ఏదైనా అక్రమాస్తుల కేసులోనో ఇంకో కేసులోనో లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే, ఆ పార్టీ ఉనికిలో లేకుండా పోతే అప్పుడు ప్రత్యామ్నాయం మందే కదా, కాంగ్రెస్ పార్టీనే కదా, ఆ కాంగ్రెస్ పార్టీ నా సారథ్యంలో నడుస్తుంది కదా, నన్ను పెట్టారు కదా ఇక్కడ, కాబట్టి మాకు భవిష్యత్తు ఉంది. దానికి మెయిన్ కంచుకోటగా కొన్ని ఎలిమెంట్స్ ఏంటి, క్రిస్టియానిటీ, హిందూ వ్యతిరేక ఓటు బ్యాంకు, ఇలాంటి కొన్ని ఎలిమెంట్స్ పెట్టుకున్నారు వీళ్ళు. దానికి విఘాతం కలుగుతుందేమో. ఎప్పుడో పూర్వం తెలుసో తెలియక మతమార్పిడి అయిన వాళ్ళు తిరిగి హిందుత్వం వైపుకి వెళ్ళిపోతే వేళ్ల పప్పులు ఉడకవు కదా అని చెప్పి ఈవిడి బాధ. ఆ బాధలో ఈవిడికి కళ్ళు మూసుకుపోయి, కళ్ళు ఒళ్ళు తెలియకుండా, ఏం మాట్లాడుతుందో తెలియకుండా, హిందూ దేవాలయాలు వాటి మీద వచ్చేటటువంటి నిధులు ఏం చేయాలో ఈవిడ చెప్తుంది. ఇప్పుడు ఈవిడ పరమ సెక్యులర్గా మాట్లాడుతుంది కదా, సెక్యులరిజం విలువలు అని మాట్లాడుతుంది కదా. మరి వీళ్ళ కొడుకు పెళ్లిలో పాపం ఎవరో ఒక హిందూ ఫ్యామిలీ అతిథులుగా వస్తే వాళ్ళని మతమార్పిడి చేశామని గొప్పగా చెప్పుకుంది, గర్వంగా చెప్పుకుంది, సిగ్గు శరం లేకుండా. ఈ మధ్య ప్రతి తాడు దిగిన డాష్ గాళ్ళందరూ వచ్చేసేసి ఆర్ఎస్ఎస్ మతోన్మాదం, ఆర్ఎస్ఎస్ మతోన్మాదం అని మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్ దేశభక్తి నేర్పిస్తుంది, వ్యక్తి నిర్మాణం చేస్తుంది. 100 సంవత్సరాలుగా ఈ దేశం
నిర్మాణం కోసం పనిచేస్తుంది. ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్కి. అసలు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే కనీస అర్హతలు ఉన్నాయా? ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా స్వయం సేవకులు వెళ్ళి అక్కడ సేవలు చేస్తారా? మరి ఈ మత మార్పిడి ముఠాలు ఎప్పుడైనా నిస్వార్థంగా సేవలు చేసినాయా? రైస్ బ్యాగులు ఇచ్చి పులిహోర పొట్టలు ఇచ్చి మత మార్పిడి చేస్తారు కదా వీళ్ళు. మరి వీళ్ళకి ఆర్ఎస్ఎస్ విలువ ఎలా తెలుస్తుంది? అసలు ఈవిడికి ఏ అర్హతలు ఉన్నాయని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ఎలగబెడుతుంది. నీకున్న అర్హతలు చెప్పమ్మా అంటే ఇవి చెప్పేదేంటి? నేను రాజన్న బిడ్డని, జగనన్న వదిలిన బాణాన్ని, ఆ బాణం తిరిగి జగనన్నకే కూర్చుని పక్కన పెట్టేస్తే రాజన్న బిడ్డ అని చెప్పి ఎంతకాలం మోసం చేస్తారో, ఎంతకాలం పబ్బం గడుపుకుంటారో. రాజశేఖర రెడ్డికి మీకు అసలు ఆ రాజకీయ పరంగా ఎక్కడన్నా అసలు పోలికలు ఉన్నాయా? నువ్వు రాజన్న బిడ్డ అవ్వటమే ఈ తెలుగు ప్రజలకు వచ్చిన శాపమా? వీళ్ళు భరించాలా తరతరాల పాటు మీ కుటుంబాలని? కనుక ముందు మీ కుటుంబం కింద నలుపు మీరు చూసుకోండి. మీ ఆయన్ని, నీ కొడుకుని ఈ లుచ్చా మత ప్రచారాలు మానేసి ప్రజలకు ఏదైనా సేవ చేయమనండి. వర్షాలు ఆపేయటం, అగ్ని మంటలు ఆర్పేయడం, ఈ డ్రామాలు వద్దు. టీటీడీ ఏం చేయాలో, ఎక్కడ దేవాలయాలు నిర్మించాలో, ఎక్కడ అవసరం లేదో వాళ్ళు చూసుకుంటారు. ఇదే విషయం మీద భువనేశ్వరి పీఠాధిపతి పూజ్యశ్రీ కమలానంద భారతి స్వామివారు స్పందించారు. ఒకసారి చూద్దాం. అమ్మా షర్మిలమ్మ, ఓ 10 సంవత్సరాల క్రితము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దళితుల దగ్గరికి మీరు వెంకటేశ్వర స్వామిని ఎట్ట తీసుకొస్తారని చెప్పి కొన్ని రాజకీయ పార్టీలు రోడ్లకి ధర్నాలు చేస్తే రాక మా ఊరికి వెంకటేశ్వర స్వామి వస్తే మీరెవరండి ఆపడానికి అని చెప్పి ఆ ధర్నాలు చేసే రాజకీయ నాయకుల్ని పంపించి వేసి తమ గ్రామాలకి వెంకటేశ్వర స్వామి వారిని స్వాగతించి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకున్నటువంటి చరిత్ర ఉంది తల్లి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందమ్మా. మీ కుటుంబము మొత్తము ఎందుకు ఇలా హిందూ వ్యతిరేకమైనటువంటి ముద్ర వేసుకుని జీవిస్తారు? అంటే వైఎస్ఆర్ కుటుంబం అంటేనే హిందూ వ్యతిరేకమా? మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ పద్మావతి మహిళా కళాశాలకు ఒక క్రైస్తవురాలు తీసుకొచ్చి అక్కడ ఆమెని వైస్ ఛాన్సలర్గా పెట్టారు పద్మావతి మహిళా యూనివర్సిటీకి. ఆమె చేయవలసింది మత మార్పిళ్ళు ఆమె చేసింది. ఆ తర్వాత మీ అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే కొంతమంది ఎమ్మెల్యేల చేత ఈ రాష్ట్రానికి ఉంటే ఒక క్రైస్తవుడే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆ క్రైస్తవుడు జగన్మోహన్ రెడ్డి అయి ఉండాలని చెప్పి ఎమ్మెల్యేలు హిందూ ఎమ్మెల్యేల చేత చెప్పించారు. ఇక మీ సంగతి మీరు ఇక మొత్తం ఈ రోజున మొత్తం బయటికి కక్కేశారు. మీకేమిటి సంబంధం? అమ్మ షర్మిలమ్మ, దళితులు హిందూ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతం తీసుకున్నారనుకోండి, అప్పుడు రిజర్వేషన్ సౌకర్యం పోతుంది కదమ్మా. మీరు చెప్పినట్టు దళిత బస్తీల్లో దేవాలయాలు కట్టించలేదు అనుకుందాం, మరి చర్చిలు ఎందుకు కట్టిస్తున్నారమ్మా? ప్రభుత్వ నిధులిచ్చి పాస్టర్లకి జీతాలు ఎందుకు ఇస్తున్నదమ్మా? మరి దళితులు క్రైస్తవులుగా మారితే వాళ్ళ దగ్గర వాళ్ళకుండే రిజర్వేషన్ సౌకర్యం పోతుంది కదా. అంటే వాళ్ళకు లభించేటువంటి ఏవేవి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అనేక రకాల వసతులు ఏమున్నాయో, వనరులు, అవన్నీ కోల్పోతారు కదమ్మా. అంటే మీ ఉద్దేశం వాళ్ళు ఇంకా నష్టపోవాలనా? వాళ్ళ జీవితాలు ఇంకా కష్టాలకు తోసేయాలనా? మీ ఎజెండా ఏంటి? అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు అని మాకు కృష్ణరాయవారంలో ఒక పద్యం ఉంటుందిలేమ్మ. అట్లా ఏనాడు కోపతాపాలకి లోను కానటువంటి హిందువు మీరు పెట్టేటువంటి హింస ఉందే, మానసికంగా, మతపరంగా, సామాజికంగా, దీనివల్ల విసిగి వేశారన్న హిందూ సమాజం ఎప్పుడైనా సరే ఆ ధర్మరాజు కోపం గనక కట్టలు తెంచుకుంటే లోకాలన్నీ ఎట్లయితే ఏకమైపోతాయో ఆ స్థితి వస్తుంది. అక్కడ దాకా తెచ్చుకోవద్దు తల్లి. మీ పనిది మీరు చేసుకోండి. మెజారిటీ ప్రజలు ఉండేటువంటి దేశంలో మెజారిటీ ప్రజానీక యొక్క విశ్వాసాన్ని, భక్తిని, శ్రద్ధని, మతాన్ని అవమానించే ధైర్యం ఉంది చూసారా? అంత మంచిది కాదు, ఆరోగ్యానికే మంచిది కాదు. అందువల్ల హిందూ ధర్మంతో, హిందూ సమాజంతో పెట్టుకున్న అనేక జాతులే ఈ ప్రపంచంలో లేకుండా మాయమైపోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి, నాము నిశానీ కూడా లేవు. కాబట్టి ఎక్కడ దేవాలయాలు కట్టాలా, వెంకటేశ్వర స్వామి వారు దేవాలయాలు ఎక్కడ కట్టాలా, టీటీడీ దేవాలయాలు ఎక్కడ కట్టాలనేది అది హిందూ సమాజం యొక్క కోరిక, దళితుల కోరిక. వాళ్ళు అడుగుతున్నారు దేవాలయాలు కట్టివ్వమని, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు టీటీడీకి మా ఊర్లో దేవాలయం కావాలని. అవన్నీ మీకు చూపించాలనా? ఇప్పుడు మీకు చెప్పాలనా? ఇంత అధిక ప్రసంగం అక్కర్లేదు. ఇప్పటి వరకు మీరు ఈ జాతికి చేసిన ద్రోహం చాలు. మా దేవుడి సంగతి దేరు, మీ దేవుడు కూడా మిమ్మల్ని స్వర్గానికి పంపించడు.
మీరు చేసిన పాపాలకి మా దేవుడు పక్కన పెట్టేయండి, మీ దేవుడు కూడా మిమ్మల్ని స్వర్గానికి పంపించడు. మరి ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉంటే చాలా సంతోషం. సమాజ మస్తిష్కం నుంచి బహిష్కరించబడతారనే విషయం గుర్తుపెట్టుకోండి. సింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరకాయలు ఏంటేమన్నంట. కాబట్టి షర్మిలక్క ఈ రాజకీయ అవతారం ఎత్తడమే మాకు వింతగా కనపడుతుంది. ఆవిడ ఏ క్వాలిటీస్ కూడా లేవు. అదే ఒక ప్రహసనం కామెడీ అనుకుంటే ఆవిడ హిందుత్వం గురించి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేస్తుంది. ప్రకాష్ రాజ్ అన్నట్టుగా ఇవే తగ్గించుకుంటే మంచిది. లేదంటే హిందువులు చైతన్యవంతం అవుతున్నారు, ఇంత ముందులాగా నిద్రాణమై లేరు. ఎక్కడ ఓడగొట్టాలో ఎవరికి రాలగొట్టాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.